అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము, అందరము చనిపోతాము, ఆ చావు వచ్చేంత వరకు బతికి తీరాల్సిందే. ఆ బ్రతుకు కర్మ ప్రకారం కాకుండా జ్ఞానం ప్రకారం ఉండాలని కోరుకుంటూ, జ్ఞానం ప్రకారమే మన మాట, మన నడవడిక, మన తీరు అన్నీ ఉండాలి. జ్ఞాని కాని వాడు వ్యర్థుడు, అట్టివాడు సదా కర్మలను ఆచరించుతూనే ఉంటాడు అని గురువు మాట ఉన్నది. ఆ గురువు మాటని మనం నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో కర్మలో ఒకరి మీద ఒకరికి పెత్తనాలు, హింస చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలైనటువంటి విధానాలతో కర్మ పద్ధతిలో నడుస్తున్నాం. జ్ఞాన పద్ధతిలో బంధనం లేదు. బంధనం అంటే కట్టివేయబడేది లేదు. నిబంధన జ్ఞానము అంటే ఇది కట్టివేసేది కాదు. కట్టివేయబడిన కర్మ నుండి విడిపించేది నిబంధన జ్ఞానం. ఇది ప్రభోదానంద యోగీశ్వర్ల వారి దయ చొప్పున ఆత్మ జ్ఞాన రూపంలో మనందరికీ లభించింది. ఈ త్రైత సిద్ధాంత జ్ఞానం తెలిసిన తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ భక్తి విధానాన్ని వదిలేసి ఇటు జ్ఞానంలోకి వచ్చారు. క్రైస్తవులు కూడా ఆ మత పద్ధతులు వదిలేసి జ్ఞాన విధానంలోకి వచ్చారు. ముస్లిమ్స్ కూడా అంతే. కట్టివేయబడిన విధానం అంతా వదిలి కట్టివేయబడని విధానంలోకి వచ్చారు. కానీ ఇంకా ఈ ఒత్తిడి, ఇంకా ఈ విధానం త్రైత సిద్ధాంతం తెలిసిన వాళ్ళలో కొంత కనిపించడం అనేది బాధాకరమైన విషయం. ఒక మనస్సును నొప్పించక జ్ఞానయుక్తంగా మాట్లాడే విధానము, ఒక వ్యక్తి దారి తప్పినా ఆ వ్యక్తిని మందలించే జ్ఞాన పద్ధతి, వాక్యం ఆధారంగా ఒక వ్యక్తిని ఉత్తేజపరచటం, ఉత్సాహపరచటం, ఇవన్నీ చేయలేకపోవటం కొంత కనిపిస్తుంది. ఈ మందిరం దగ్గర ఉంటే, స్వామివారు స్థాపించిన మందిరం దగ్గర ఉంటే వాళ్ళందరూ దైవ సంబంధులని, మందిరానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారని కొంతమంది మాట్లాడుతూ ఉండటం విన్నాం. దూరంగా, హృదయం దేవునికి దూరంగా ఉంటే నిజంగా అది నిజమైన దూరము. మీరు పెదవులతో గణపరుస్తురు, కానీ మీ హృదయం దూరంగా ఉంది అంటాడు క్రీస్తు. ఈ హృదయము, ఆత్మ ఈ రెండు సంబంధపడి ఉన్నప్పుడు అది నిజమైన జ్ఞాన మార్గము, భక్తి మార్గము, మోక్ష మార్గం. ఈ సిమెంట్తోని కట్టుకున్నది, ఈ స్థలాలు, ఇదంతా ప్రకృతి. దేవుడి ముద్ర అనేటువంటి గీట్రాయి ప్రకారం ప్రకృతి ఏది అంటే ప్రకృతిని ప్రకృతిగానే చూడాలి. ఆ చూపు ఉన్నప్పుడే నువ్వు దేవుని ముద్ర కలిగి ఉన్నట్లు. పరమాత్మని పరమాత్మగా చూడాలి, అప్పుడే నువ్వు దేవుని ముద్రను కలిగి ఉన్నట్లు. ఆత్మని ఆత్మగా చూడాలి, జీవాత్మను జీవాత్మగా చూడాలి, అప్పుడు నీకు సంపూర్ణ దేవుని ముద్ర జ్ఞాన చూపు ఏర్పడుతుంది. దాని ప్రకారం మాట్లాడవచ్చు. స్థూలమైన ప్రకృతి సంబంధమైన స్థలాలు కానీ, కట్టడాలు కానీ, ఇవన్నీ పరలోకం చేర్చలేవు. ఖచ్చితం, సత్యం, భగవద్గీతలోనే ఉంది. ఆత్మ ఆధారం పడి, ఆత్మ ఆధారంగా చేసుకొని నడుచుకోమని భగవద్గీత చెబుతుంది. హృదయము దూరంగా ఉంటే, ఆత్మకు దూరంగా ఉంటే మోక్ష సిద్ధి జరగదు, పొందలేరు.
దుస్సాధ్యము. ఈ హృదయము ఆత్మ సంబంధమైన జీవితమే నిబంధన జ్ఞానము. ఒక వ్యక్తి తన హృదయంతో, తన మనస్సుతో, తన శరీరంలోనే ఉన్న ఆత్మతో ముడిపెట్టుకోవటమే యోగ పద్ధతి, జ్ఞాన పద్ధతి, దైవ పద్ధతి. శరీరం బయట పెట్టుకునే ఏ పద్ధతి అయినా, ఏ అటాచ్మెంట్ అయినా అది దైవ సంబంధం కాదు, యోగ సంబంధం కాదు. కొంతమంది మీరు యూట్యూబ్లో ప్రచారం చేయొద్దండి, చెప్పొద్దండి, ఇది దేవుడు వ్యతిరేకించిన మాట అంటున్నారు. సరే, గురువు ఏం చేశాడు? యూట్యూబ్లోనే చెప్పాడు. మేము యూట్యూబ్ ద్వారానే జ్ఞానం తెలుసుకున్నాము, యూట్యూబ్ ద్వారానే అనేక విషయాలు లభించినాయి. ఇప్పుడు అందరు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. మనం కూడా ఒక పద్ధతి పెట్టుకొని సోషల్ మీడియాలో ఒక జాగ్రత్త కలిగి, ఒక పద్ధతి కలిగి చెప్పుకుంటే అది కూడా ఒక దారి అవుతుంది. ఇకపోతే మీరు అవన్నీ మానేసి గ్రంథ ప్రచారం చేయంటారు. మనిషి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బలవంతంగా నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పకూడదు. అది ఒత్తిడి అవుద్ది. అది మనస్సుకి ఒత్తిడి కలిగించినట్లు, బాధ కలిగించినట్లు, అది రాజస గుణంలోకి పోయే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కడ జరిగితే అక్కడ రాజస గుణం పనిచేస్తుంది, రాజస భక్తి పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. కృష్ణుడు భగవద్గీతలో ప్రచారం చేసుకోమన్నాడు, ఆ విధంగా చేసుకుంటే మీకు మోక్షం ఇస్తా అన్నాడు అని చెప్తే అది సాత్విక భావం కలిగి ఉంటుంది, భక్తి భావం కలిగి ఉంటుంది. చేసుకోండి అని చెప్పడమే కానీ ఒత్తిడి చేయకూడదు. బలవంతంలో ఒత్తిడిలో అక్కడ దైవం ఉండదు, అక్కడ ఉండేది గుణాలే, సైతానే. ఏ వ్యక్తినైనా స్వతంత్రంగా తనకు తాను ప్రేరితమై చేసే పనినే దేవుడు స్వీకరిస్తాడు, కానీ బలవంతంగా చేసే ఏ పనిని దేవుడు స్వీకరించాడు. బలవంతము దేవుని విధానంలో కుదరదు, బలవంతం లేదు దేవుడి విధానంలో, ఫ్రీ. అయ్యా మీరు భగవద్గీతలో భక్తి యోగంలో 10వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు, మీరు చేసుకోండి మోక్షం వస్తుంది, ఆ అవకాశం ఎందుకు పోగొట్టుకుంటారు అని చెప్పాలి, కానీ మీరు చెయ్యండి అని ఒత్తిడి చేస్తే దేవుడు అది స్వీకరించడు. అదేవిధంగా క్రీస్తు కూడా మీరు సువార్తను నలుదిక్కులకు వెళ్ళి ప్రకటించండి అని శిష్యులకు చెప్పాడు. ఎందుకు? ప్రచారం జరిగితే మీకు ఆ సేవ ఫలితం వస్తుంది, పొందుకోండి అని. కాబట్టి ఆ శిష్యులు స్వచ్ఛందంగా, పరిపూర్ణంగా వారికి వారే దేవుని సేవ చేయాలనే జ్ఞానం కలిగి ఈరోజు సువార్త అంతా కూడా దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరికి వాళ్ళే ఉత్తేజభరితులై చేయాల్సిన ఈ సేవ ఏదైతే ఉందో అది బలవంతం చేస్తే అది రాజస గుణ భక్తి భాగంలోకి వెళ్ళిపోద్ది. ఈ బెదిరింపులు కానీ, ఈ అదిరింపులు కానీ, ఈ కండిషన్లు కానీ ఇవన్నీ ప్రమాదంతో కూడుకొని ఉంటాయి. ఇవన్నీ చాలా ప్రమాదాలు. ఎక్కడ మీరు జ్ఞానాన్ని ఒత్తిడి చేసినా అది వేరే గుణభక్తిలోకి వెళ్ళిపోతుంది. దాడులు చేస్తే, బెదిరిస్తే, అవమానిస్తే, ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారని నువ్వు ధ్యాస పెట్టుకుంటే ఎంత భక్తిభావం కానే కాదు, ఎంత మాత్రం కాదు. ఈ విధంగా ఒకరిని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే విధానం మతంలో ఉంది, కానీ జ్ఞానంలో లేదు. ఆకర్షితులు అవ్వాలి. ఆ రోజు మీరాబాయి గారు భక్తిలో కృష్ణ సంకీర్తనలు పాడుతూ ఉంటే అక్బర్ చక్రవర్తి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడంటే అది ప్రేరేపితమైన భక్తి, అది నిజమైన భక్తి. మన గానంతో, మన మాటతో, మన భక్తితో, మన నడవడికతో, మన మాటల చేత, మన బోధనల చేత ఇతరులను ఆకర్షింప చేయాలి. ఆ బోధలు, ఆ జ్ఞానము, ఆ విధానము మనిషిని జ్ఞానం దగ్గర తీసుకురావాలి, కానీ బలవంతము చేయకూడదు. గురువు ఒక్క మాట మాట్లాడితే ఆకర్షితులై గురువు దగ్గరికి వచ్చాము. ఒత్తిడి చేయని గురువు ఎవరన్నా ఉంటే ఆ గురువు ప్రబోధానంద యోగీశ్వర్లు
కృష్ణుడు మరియు క్రీస్తు కూడా. జ్ఞానంలో ఒత్తిడి చేయకూడదు. జ్ఞానమే ఆకర్షించాలి, జ్ఞానమే వాళ్ళతో పని చేయించాలి, జ్ఞానమే వాళ్ళని నిలబెట్టాలి. జ్ఞానం చెప్పే ఉండాలి కానీ ఒత్తిడి చేయకూడదు, మేనేజ్మెంట్ చేయకూడదు, అధికారం చేయకూడదు. ఇంతకుముందు కొందరు ఫోన్ చేసి మందిరం పెద్దలు పర్మిషన్ ఉందా అది ఇదని మాట్లాడతారు. ప్రబోధానంద యోగీశ్వర్ల వారి స్పీచ్ మేము వినేటప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకోలేదు. కాకతాళీయంగా యూట్యూబ్లో కనిపించింది, విన్నాము. ఆయన దగ్గరికి వెళ్ళాలి, అడ్రస్ తెలియదు, దారి తెలియదు. అలాంటప్పుడు మేము ఆత్మని శరణు వేడుకున్నాం, తండ్రి ఒక్కసారైనా ఆ భగవంతుని చూసి చనిపోవాలి. ఇంత గొప్ప జ్ఞానం అందించిన ఆ భగవంతుడు పక్కనే ఉంటే ఎవరు తెలియదు, ఏ పరిచయం తెలియదు మాకు అని మేము ఆత్మని శరణు వేడుకున్నాము. దానికి తగిన దారి ఆయనే చూపించాడు. ఆత్మ మీద ఆధారపడటం తప్ప మనం రెండో చేసేది లేదు. ఎదుటివాడి మాటని గౌరవించాలా వద్దా అంటే ఎదుటివాడి జ్ఞాన మాటను మాత్రమే గౌరవించాలి, అధికార మాటను గౌరవించకూడదు. ప్రబోధానంద యోగీశ్వర్లు వారు చెప్పిన జ్ఞానాన్ని గౌరవిస్తున్నాము, ఆయన పద్ధతిని గౌరవిస్తున్నాము, ఆయన విధానాన్ని గౌరవిస్తున్నాము. ఆయన విధానం గొప్పది కావటం చేత ఆయనకు భక్తులుగా మారాము. గురువు ఒక్కడే, ఏ కాలంలో పుట్టినా గురువు ఒక్కడే, ఆయనే ప్రబోధానంద యోగీశ్వర్ల వారు. ఈ నమస్కారం ఆయనకే చెందుద్ది, ఈ భయం ఆయనకే చెందుద్ది, ఈ నడవడిక ఆయనకే చెందుతుంది. ఆత్మానుసారమైన జీవితమే కానీ మనుషులను బట్టి జీవితం కాదు. ఒకటి చేత నువ్వు గ్రంథ ప్రచారం చెయ్యి అని చెప్పించుకునే స్తోమతలో లేము. ఎందుకంటే భగవద్గీత ఆల్రెడీ చెప్పింది, గురువు చెప్పాడు. మనుషులు చెప్పించుకునే స్తోమతలో లేము. క్రీస్తు చెప్పాడు, ఓకే, ఇట్లా గురువు చెప్పిన మాట ఉంది, మనుషులు చెప్పాల్సిన పని లేదు. మనుషులకి చెప్పాల్సింది జ్ఞానమే. తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళే ఉత్తేజభరితులై వాళ్ళే ఈ జ్ఞానము ఎవరికైనా చెప్పాలి, నలుగురిని బాగు చేయాలని లోపల వాళ్ళకే ఈ యొక్క ఉత్తేజం కలిగితే, సంతోషం కలిగితే వాళ్ళే చెప్తారు, వాళ్ళు ప్రయాసపడతారు. అందులో శ్రమ ఉండదు, అందులో అలసట ఉండదు. వారికి వారై చెప్తే అలసట ఉండదు, శ్రమ ఉండదు. వాళ్ళు ఎంత ఖర్చైనా పెట్టగలరు, ఎంత శ్రమైనా చేయగలరు, ఎంత స్వతంత్రంగా అయినా పోరాడగలరు. అది నిజమైన భక్తి మార్గం అవుతుంది. ఒత్తిడి చేయకూడదు అని గురువే చెప్పాడు. ధర్మ విషయంలో బలవంతం లేదని ఖురాన్లోనే ఉంది. కానీ బలవంతం చేసేవాడు దేవుని సంబంధి కాదు అని గుర్తించాలని కోరుకుంటున్నాం. ఖురాన్లో ఉంది, ధర్మ విషయంలో బలవంతం లేదు. ఒకడన్నా బలవంతం పెడితే వాడు దుర్మార్గుడే అవుతాడు. ఖురాన్ ప్రకారం వాడు వేరే రకమైన విధానానికి చెందినవాడే బలవంతం చేస్తే. కాబట్టి ఆ బలవంతుల చేతిలో చిక్కుకోవద్దండి. మీ తల మీద ఇంకొకరిని పెద్దవాడిని పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఆత్మే పెద్ద. గురువు చెప్పిన మాటను మీరు గౌరవించినట్లే అవుతుంది. ఇంకొకటి మాటలు వింటే చెడిపోతారు. భగవద్గీత మాటినండి. భగవద్గీతలో కృష్ణుడు మమ్మల్ని దేవుని సేవ చేసుకోమన్నాడని చేసుకోండి, ప్రబోధానంద యోగీశ్వర్ల వారు చేసుకోమన్నారని చేసుకోండి. ఎవడో గద్దిచ్చి ఎవడో పురిగొల్పి ఎవడో మనల్ని సెట్ చేస్తూ ఉంటాడు, మన మీద గుంపు ఒక పెద్ద ఉండాలని ఎప్పుడు ఏ జ్ఞాని కోరుకోడు. ఏ చరిత్ర తీసుకున్నా జ్ఞాని ఒకరి ఆధీనంలో ఉండడు. ఇది సూత్రం. ఒకటి ఆధీనంలో గనుక ఉంటే వాడు జ్ఞాని కాదు. ఆత్మ అధీనంలో ఉండేవాడిని జ్ఞాని అంటారు. ఆత్మకు లోబడి నడుచుకునేవాడు నిజమైన యోగి లేదా జ్ఞాని, భక్తుడు. ఈ విధంగా ఎవరికి వాళ్ళే వెలుగుతున్న జ్యోతులుగా యోగ స్థితిని అనుభవించి వెళ్తూ ఉండాలి. ఆదివారం ప్రచారం ఉంది, రారా అని పిలవాల్సిన పని లేదు. ఎవరికి వాళ్ళే ఉత్సాహంగా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బలాన్ని కూడగట్టుకొని ఉత్సాహభరితులై ఉండాలి. బలవంతం కూడదు.
బలవంతంగా చేస్తే అది భక్తి కాదు. ధర్మ విషయంలో బలవంతం లేదు. ఎక్కడైనా చేస్తే అది గుణభక్తి అవుద్ది, గుణ సంబంధం అవుద్ది. అక్కడ ఒత్తిడి వస్తుంది, అక్కడ మోహగుణం వస్తుంది, నాది అనే పేరు వస్తుంది, ఇంకొకటి మనది అనే పేరు వస్తుంది, గుంపు తయారవుతుంది, గుంపులో మత్సరాలు చెలరేగుతాయి, మళ్ళీ చీపిరి కట్టలు షాటలు పట్టుకొని డామ్లు వస్తాయి, కార్లు స్కూటర్లు వేసుకొని వానింటికి పోయి వాందందాం వీందందాం అనేటువంటి మత్సరాలు వస్తాయి, రౌడీజాలు వస్తాయి, గూండాయిజాలు వస్తాయి, బలవంతం వస్తుంది, బలహీనులు నేను దంతా అంటారు, నేను కొడతా అంటారు. ఇట్లాంటి మాటలన్నీ, పనికిమాలిన మాటలన్నీ హృదయంలో నుంచి పుడతాయి. అప్పుడు ఇలాంటి మాటలన్నీ రావడానికి కారణం ఏంటంటే నువ్వు ఆత్మ మీద ఆధారపడి జీవించకపోవటం చేత జరుగుతుంది. నీ శరీరం బయట ధ్యాస పెట్టుకుంటే నువ్వు చెడిపోతావు 100%. మరి ఎట్లా అండి? సేవలో 10 మంది కలిసి చేయాలి కదా? లేదు, నీ ఒక్కడికే చెప్పాడు భగవద్గీతలో, నీ ఒక్కడికే చెప్పాడు, నీ ఒక్కనికే చెప్పాడు నా పని చేయమని, నీ ఒక్కనికే చెప్పాడు నా సేవ చెయ్యి అని, ఒక్కనికే చెప్పాడు. ఆ ఒక్కడు నువ్వే. నీకు నువ్వుగా చేయి, నీకు నువ్వుగా చేయి, నీకు నువ్వుగా స్వతంత్రంగా చేయి. నీకు సహకరించే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని కూడగట్టుకొని పోవచ్చు, తప్పులేదు. కానీ నీ దారిని చెడగొడితే వాళ్ళని వదిలిపెట్టాల్సిందే. దైవ విషయంలో హృదయపూర్వకంగా చేసేదే సేవ అవుద్ది. హృదయపూర్వకంగా సంతోషంగా ఆత్మకి సమర్పించుకొని చేసేదే నిజమైన సేవ. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తాం, కామెంట్లో పెట్టండి. ఆత్మ కన్నా పెద్దోడు ఎవడన్నా ఉంటే, ఆత్మ కన్నా పెద్దవాడు మనిషి అయి ఉంటే వాడిని అనుసరించేవాడు నీచమైన పశుజాతికి చెందినవాడే కానీ ఇంకొకటి కాదు. మేము సాకారంగా ఉన్న ఒక వ్యక్తినే అనుసరించాము, ఆ వ్యక్తి ప్రబోధానంద యోగీశ్వరులు. ఇంకా శరీరంతో ఉన్న ఏ వ్యక్తిని మేము అనుసరించాల్సిన పని లేదు, ఆత్మని అనుసరించి జీవిస్తాం. ఆత్మ కంటే ఆయన పెద్దోడు కాబట్టి, శరీరం ధరించి వచ్చాడు కాబట్టి ఆయనను గౌరవిస్తాం. ఆయన సాకార ప్రతిమను, ఆయన చిత్రపటాన్ని పెట్టుకొని మేము ఆరాధిస్తాము. మనిషి ఇంకా యోగలే, అందరూ యోగ పద్ధతిని అనుసరించాలి. హెచ్చుతగ్గులు ఉండవచ్చు యోగంలో, సేవలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకొని జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు. ఇది ఎన్నో రకాలైన ఉండినా ఎవడి జీవితం వాడిదే స్వతంత్రత. ఒక ఇద్దరు జ్ఞానులు కలిసినప్పుడు చర్చ పెట్టుకుంటారు, కాసేపు మాట్లాడుకుంటారు, ఇంకా వెళ్ళిపోతారు, అభివృద్ధి చేసుకుంటారు. ఒత్తిడి ఉండకూడదు, వింటే విన్నాడు లేకపోతే లేదు. వినాలి అనేది, ఒత్తిడి అనేది ఉండకూడదు. బలవంతం లేదంటాడు ఖురాన్లో. సూర్యుడు ఎవడబ్బ సొత్తు కాదు, గురువు ఎవడబ్బ సొత్తు కాదు, చంద్రుడు ఎవడబ్బ సొత్తు కాదు, గాలి ఎవడబ్బ సొత్తు కాదు. అందరిది నాదే అనుకుంటారు. మోహం. చూసుకోండి, పరీక్షించుకోండి. ఎవడు ఏ దారిలో ఉన్నాడో వాళ్ళే పరీక్షించుకొని చూసుకోమన్నాడు. నువ్వు పరీక్షించుకోనుట కంటే గొప్ప విధానం ఇంకోటి లేదు. ఏం చేస్తానా నేను? ఎవరిని బెదిరిస్తున్నా? ఎవరిని అదిరిస్తున్నా? ఎవరిని నేను ఏ గుణంతో మాట్లాడుతున్నా? ఏం అంటించుకుంటున్నా? పూసుకుంటారు, ఏం పూసుకుంటారో చూసుకోండి అంతే. మనల్ని మనము పరీక్షించుకోవటం కంటే గొప్ప జ్ఞాన పద్ధతి ఇంకోటి లేదు. స్వతంత్రులం, మతంలో లేం, కులంలో లేం, దేంట్లో లేము. ఆత్మ ఆధీనంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు గురువు. మీరు ఆత్మ సంబంధులయ్యా, ఆత్మానుసారం నడుచుకోండి అని బైబిల్లో కూడా ఉంది. ఆత్మానుసారం నడుచుకోండి అని. మేము మనుషులమే, మేము చెప్పింది వినాలని కాదు. గ్రంథంలో ఉన్నది చెప్తే వినండి, గ్రంథంలో ఉంటే చెప్తే వినండి. ప్రచారం ఎక్కడైనా చేసుకోవచ్చు, నువ్వు ఉన్న చోట చేసుకోవచ్చు, పాకిస్తాన్లో చేసుకోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో. అజ్ఞాని దగ్గర ప్రచారం జరుగుతుంది. అజ్ఞాని దగ్గర జ్ఞాని వెళ్ళి చెప్పేదాన్ని ప్రచారం అంటాం. జ్ఞాని దగ్గర జ్ఞాని చెప్పేది ఏముంటుంది? ఇద్దరు జ్ఞానులు కలిపితే ఏముంటుంది? మా గురువు ఇంత గొప్పోడు, ఇంత జ్ఞానం ఇచ్చాడు,
అని కాసేపు మాట్లాడుకుంటాం. కానీ జ్ఞాని సమయము జ్ఞాని దగ్గర ఉపయోగించుకుంటే ఏమి ఉండదు. జ్ఞాని సమయం అజ్ఞానికి తెలియజేయాలి. ఏదో ఉపాయం, యూట్యూబ్ కావచ్చు, రాసి మనకు ఉత్తరం రాయి, లేకపోతే దేవుడి విషయం తెలుసుకొని ఒక ఉత్తరం రాయి, ఫోన్ చేసి మాట్లాడు, ఏదో ఒక ఉపాయం చేసి అజ్ఞాని దగ్గరికి పోవాలి జ్ఞానం. కానీ జ్ఞానులు ఇద్దరు జ్ఞానులు కూర్చొని చర్చ పెట్టుకుంటే జ్ఞానం అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళిద్దరికే చెందుతుంది. మరి మూడోవాడు బాగుపడేదట. ఇప్పుడు సేవ అక్కడ కృష్ణుడు చెప్పింది ఏంది అని అంటే, ప్రభుదానంద యోగీశ్వరరావు చెప్పింది ఏంటంటే, అజ్ఞానికి జ్ఞానం చేరాలి, అందరూ చేయాలి. ఎవ్వడి మీద ఏ తలకాయ పెత్తనం లేదు, ప్రతి ఒక్కడు మెడలోంచి దేవుని సేవ చేయాలి. నేను మందిరాన్ని నడుపుతా, నేను ఆపరేట్ చేస్తా, నువ్వు ఏది చేయాలనో దేవుడు నిర్ణయం తీసుకొని పెట్టిండు, అది జరుగుతుంది, మన చేతిలో ఏమి ఉండదు. ఎప్పుడో వ్యాసుడు రాసిన తాళపత్రాలు రాసిండో మరి ఏం రాసిండో ఆ గ్రంథం ఇప్పటిదాకా నిలబడ్డది. ఇన్ని వరదలు, ఇన్ని నష్టాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని భూకంపాలు, ఇన్ని సునామీలు, ముస్లింల దాడి, బ్రిటిష్ దాడి, ఇన్ని కొట్టుకున్నా నిలబడిని ఈరోజు భగవద్గీత మనకి ప్రింటింగ్ రూపంలో వస్తుంది. ఆయన నిలబడితే గ్రంథాలు నిలబడతాయి, మనుషుల వల్ల నిలబడేది కాదు. దేవుడి నిర్ణయం చొప్పున జరుగుతుంది. ఎవరు ఏ పని చేయాలనో, ఎవరిని ఎక్కడ పెట్టి నడిపియాలనో దేవునికి తెలుసు. ఆయన కాపాడుకుంటాడు, ఆయన సంపద ఆయన కాపాడుకుంటాడు, ఆయన రక్షణ చేసుకుంటాడు. మనకు సంబంధం లేదు అది. మనం ఎంతసేపు దేవుని విధానంలో ఉద్దేశపూర్వకంగా హృదయ శుద్ధి కలిగి ఎంత సేవ చేస్తున్నాము అనేది మనకు ముఖ్యం. ఈ గ్రంథాలు కాపాడుకోవటమా, సంస్థల్ని కాపాడుకోవటమా, ఈ కాపాడుకోవటాలు ఎన్నో కాపాడుకోవటాలు పోయినాయి. దేవుడు కాపాడితేనే ఉండేది, కానీ మనుషులు కాపాడుతుండేది ఎంత మాత్రం కాదు. కాబట్టి దయచేసి ఒత్తిడి అనే విధానం మానుకొని, మతం విధానంగా మోహం అనేది మానుకొని, ఎంతసేపు మోక్ష చింత పెట్టుకొని, ఆ సాగు ఎప్పుడొస్తుందో తెలియదు, అది వచ్చేలోపు కాస్త భక్తిగా జ్ఞానయుక్తంగా నడుచుకుందామని ఈ ధ్యాసే. కానీ ఇప్పుడు మందిరంలో ప్రబోధానంద స్వామి వారు పెట్టిన మందిరంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. రేపు ఇంకోడో వస్తాడు, రేపు మన దేశాన్ని ఇంకోడో ఆక్రమిస్తాడు, ఎవడోడో ఏదేదో ఆక్రమించేసి ఏదేదో సొంతం చేసుకుంటారు. ఏం చేస్తాం? మనం ఉన్న రోజులు మనం ఏం చేయాలి? దేవుని దారిలో భక్తిగా ఉండాలి. ఈరోజు దేవాలయాలు గూలగొట్టేటోళ్ళు వస్తారు, రేపు చర్చిలు గూలగొట్టేటోడు వస్తాడు, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఈ మనం ఏదో 2 చేతులు అడ్డం పెట్టి కాపాడుతాను అనుకునేది కరెక్ట్ కాదు. తన సంపద తనే కాపాడుకుంటాడు, అది గొప్ప విషయం. కానీ మన జీవితం ముగిసే లోపల ఎలా ఉండాలి అనేది ముఖ్యం. ఈ మత్సరాలు, మనం ఏం మాట్లాడినా, ఏం వేసుకొని మాట్లాడుతున్నాం, మన గుణం ఎట్లా చెలరేగుతుంది అనేది చూసుకోండి. మనం దేవుని కొరకు ఎంత పాటు పడుతున్నామని చూసుకున్నాం. ఒక్కొక్కరు ఎంత వెలుగుతూ ఉన్నారు, ఒక్కొక్కరి హృదయంలో ఎంత మంచి మాటలు వస్తున్నాయి, ఎంత బాగా సేవ చేస్తున్నారు. వాళ్ళతో పోటీ పడడానికి, వాళ్ళకంటే గొప్పగా చేయడానికి ఈరోజు క్రైస్తవ సమాజంలో దేవుని మీద కీర్తనలు, దేవుని మీద పాటలు విపరీతంగా వచ్చి, ఒక పాట ఒక మనిషిని ఆకర్షించి ఈ దేవుని వైపుకు మరల్చి ఆ క్రైస్తవ మతంలో కలిచేటట్టు చేస్తుంది. అలాంటి గొప్ప పాటలు ఉన్నాయి. అవి ఎందుకు మరి మన దాంట్లో పుట్టియట్లే? ఇంతమంది ఉన్నారు, గుంపులు మందలు ఉన్నారు, ఒక్కడి దగ్గర నుంచి ఒక పాట రాదు, ఒక కీర్తన రాదు, ఒక జ్ఞానపాట రాదు. అందరు నోర్లు మూసుకొని, చెవులు మూసుకొని మళ్ళీ మేము ప్రచారం చేస్తాం. ఏంది ఒక మంచి పాట? మీరాబాయి గారు 34,000 పాటలు రాశారంట. కనీసం 1000 పాటలన్నా రాసి చచ్చిటోడు ఎవరు లేడా గురువు మీద? ఆ ఒక్కతే 34,000 రాసింది. మనం కనీసం 10 రాసి చచ్చిపోతే బాగుంటుంది కదా. ఇప్పుడు సంగీత కళాకారులు లేరు, మాటలు చెప్పేవాళ్ళు లేరు, జ్ఞానం అంతా ఒత్తిడిగా బలవంతంగా పీక బిసికినట్లు విమర్శలు, మత్సరాలు, కొట్టుకోవడాలు ఇవే వినిపిస్తున్నాయి గురువు కాలమైన తర్వాత. కానీ ఒక మంచి పద్ధతిలో అక్కడ జ్ఞానం తెలుసుకొని వెలుగుతున్నవాడయా, జ్ఞానం తెలుసుకొని ప్రచారం చేస్తున్న వినపడట్లేదు. ఎక్కడ అజ్ఞానంలో జ్ఞానం చెప్తున్నట్టుగా
ఒక పాస్టర్ గానో ఒక బోధకుల్లాగానో ఎక్కడ కూడా అవతారం ఎత్తినట్టు కనపడట్లే. ఎంతసేపు ముసుకే ఆ జీవితమే కానీ ప్రచారం అంటే ధీరత్వం, అది శూరత్వం, దాన్ని తీసేయడానికి లేదు. ప్రచారకులు అంటే మీరాబాయిలాగా రాజు సైతం వచ్చి కాళ్ళ మీద పడాలి, అది చాలా గొప్ప విషయం. ఊరికే నీకు ఇస్తానులే మోక్షం, నా పనులు చేయంటే ఆ పని ఏమంత తేలికైంది కాదు. అది హృదయ శుద్ధి కలిగి, నీకు సేవా శాతం కలిగి, భక్తిభావం కలిగి నిరంతరం దాని కొరకు కృషి చేస్తూ ఉంటే నీకు ఇస్తాడు. ఊరికేనో ఏదో ఆదివారం మొక్కుబడిగా చేతి ఇచ్చేది కాదు అది. ఎవడో చెప్తాను మనం కూడా పోకపోతే ఎట్టా, బోరు కొడుతుంది ఎట్టా, పోకపోతే ఎట్టా, వాళ్ళు పిలిచిరెట్టా అనుకుంటే వచ్చేది కాదు. అది చాలా కంప్లీట్ డెడికేషన్గా ఆయనకి సరెండర్ అయిపోయి చేసేదాన్ని సేవ అంటాం. సేవ గొప్ప విధానం, గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఆ గొప్ప భావం నీకు నువ్వుగా పుట్టించి చేస్తే నిన్ను చూసి నీకు ఇస్తాడు. 10 మంది ఒక గుంపుగా పోయి సేవ చేసిన 10 మందికి సేవలో భావంలో తేడా ఉంటుంది. కానీ సేవ అంటే అంత ఆశమాసి కాదు. గురువే చెప్పాడు సేవ శాతం ఉంది, భక్తి శాతం ఉంటుంది. అది నువ్వు ఏదో 7 రోజులు 6 రోజులు ఇట్టి నువ్వు నిరంతరం భక్తి సేవ చేసుకోవాలి. అక్కడ నీకు సండే రోజు అని రాయలే దేవుడు భగవద్గీతలో, నా సేవ చేసుకో అన్నాడు, కానీ సండే అని రాయలే. నిరంతరం నిరంతరం నువ్వే ఒక ప్రచారం వ్యక్తిగా నీ మాట నీ నడవడికి అంత ప్రచారంగా ఉండిపోతేనే అది నువ్వు దాంట్లో కంప్లీట్గా అవుతున్నట్టు లెక్క. ఊరికే మొక్కుబడిగా చేసేది కాదు. అందుకే ఎవరికి వాళ్ళు ఉత్తేజపూరితులై ప్రభావితులై జ్ఞాన ప్రభావితులై చేయాల్సింది సేవ. కానీ ఒకరి సేవకు అడ్డం పోవద్దు. వాళ్ళ భక్తిభావం ఏంటిదో వాళ్ళ విధానం ఏంటిదో తెలుసుకోండి. ముసుగు వేసిన జీవితం ఉండకూడదు. జ్ఞానం మాట్లాడుకోవాలి. జ్ఞానానికి కట్టడి ఉండకూడదు. స్వామివారు ఉన్నప్పుడే హృదయం అనే సబ్జెక్టు గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు మేము సరే ఈ సబ్జెక్టు మేము మాట్లాడతాం, మైక్ ఇవ్వండి అంటే మా పక్కన ఉన్న వ్యక్తి ఏది పడుతుంది మాట్లాడకు, నన్ను కంట్రోల్ చేస్తుంటాడు. నా బుద్ధి నా ఇష్టం నా తండ్రి ఆడిచ్చినట్టు ఉంటుంది. కానీ వేరే వాడు కంట్రోల్ చేసినట్టు నా బుద్ధి ఉంటే అప్పుడు జ్ఞానం అక్కడ అరెస్ట్ అయిపోతుంది, కుచించుకుపోతుంది. మనకి దేవుడు ఏమందించాడో అది వెల్లడి చేయాలి. ఆ రోజే ఇలాంటి కొంతమంది ఉన్నారని మాకు అర్థమైంది. ఏది పడుతుంది మాట్లాడడానికి రాలే కదా అక్కడికి. అంటే ఇట్లాంటి ఒకరి మీద ఒకరికి ఒత్తిడి చేసే క్యారెక్టర్లు ఉన్నాయని అర్థమైంది అప్పుడే. ఓ చిన్నపిల్లడు ఉంటాడు, వాడు ఒక భగవద్గీత శ్లోకం వాడి మాటలతోనే వింటే మాధుర్యం, వాడు అట్లా చెప్తే మాధుర్యం. ఒక మెచ్యూరిటీ కలిగిన వ్యక్తి తను ఏ కోణంలో ఒక విషయాన్ని చెప్తాడో అది వినాలి. ఒక బాగా పరిపక్వత చేసిన పండితుడు ఏ ఉదాహరణ చెప్తూ దాంట్లో ఏ జ్ఞానం పెట్టి చెప్తాడో మనం చూడాలి. ఒత్తిడి చేసే విధానం ఇంకా పోలే మనుషుల్లో. ఆ ఒత్తిడి మానుకుంటే స్వచ్ఛమైన హృదయం తయారయ్యి జ్ఞాన విధానాల్లో ఉంటుంది. ఆ ముసుగు జీవితం పోతుంది. దయచేసి త్రైత సిద్ధాంత గ్రంథాలని ఆ జ్ఞానాన్ని ఒత్తిడి చేయకండి. ఒత్తిడి పాలు కూడా కాకండి. ఒత్తిడి పాలు కూడా కాకండి. యోగానికి అడ్డము ఒత్తిడి, యోగానికి అడ్డము బలవంతము. కాబట్టి ఆత్మని పెద్దగా చేసుకొని వాడు ఆత్మ కంటే పెద్ద ఇంకొకడు ఉన్నాడు అని ఎవడన్నా మాట్లాడితే కామెంట్ పెట్టండి. త్రైత సిద్ధాంతం తెలుసుకొని, త్రైత సిద్ధాంతం ఆదికర్త చెప్పిన జ్ఞానం తెలుసుకొని, పరమాత్మ ఆత్మ జీవాత్మ జ్ఞానం తెలుసుకొని, మళ్ళా నేను ఇంకొక మనిషి మాట వింటా, ఇంకొక మనిషి మాట వాడి చెప్పు చేతల్లో నేను ఉంటా అనే ఎవడన్నా అంటే కామెంట్ పెట్టండి. ఆత్మ కంటే పెద్దోడు ఒకడు ఉన్నాడు, వాడు కనిపిస్తాడు మాకు మనిషి రూపంలో అని ఎవడైనా అంటే కామెంట్ పెట్టండి. నేను చెప్తాను, ఆత్మ కంటే పెద్దవాడు ఎవడు లేడు. ఆత్మ కంటే పెద్దవాడు ఎవడు లేడు సాకారంగా. ఇంతకుముందు ప్రభుదానంద యోగీశ్వర్లు వారు ఉన్నారు, ఓకే,
అది మేము చెప్పేసాం, అయిపోయింది. ఇప్పుడు ఆత్మ కంటే పెద్దోడు సాకారంగా ఎక్కడ లేడు. ఆత్మ కంటే పెద్దోడు మనిషి రూపంలో ఎక్కడ లేడు. అందుకే మేము మనుషుల కోసం చూడట్లేదు. ఒకడే ఒకడు పెద్దోడు ఉన్నాడు జీవాత్మ కంటే, ఆయనే ఆత్మ. ఆయన్ని ఆరాధించుకుంటూ ఉన్నాము, ఆయన ఆరాధనలోనే ఉంటాం. ఎవడన్నా అజ్ఞాని ఉంటే మాట్లాడుకోవచ్చు, ఒత్తిడి చేసుకోవచ్చు, గుంపులు పెట్టుకోవచ్చు, రౌడీ ఇక మీది మీకు బయట శరీరాలుగా ఒకడు అంటాడు మమ్మల్ని కొడతా, నువ్వు ఎక్కడున్నో దొరక అంటాడు. వాని చేతులు మరి కిలోమీటర్ పొడుగు ఉన్నాయో, మరి వానికి ప్రత్యేకమైన బలాలు దేవుడు ఏమైనా ఇచ్చిండో మరి. ఈ పొగర్లు ఇవన్నీ మానేసుకుంటే మంచిది. అరే నేను ఈ పని రేపు చేస్తానని చెప్పకరా అని గురువు చెప్తే, నేను రేపు చంపుతాను, నేను ఎక్కడనో చెప్పొస్తా అంటాడు వీడు. గురువు జ్ఞానం రవ్వంతా కూడా లేదు, లేకుండా బెదిరిస్తా అంటారు, కొడతా అంటారు. దేవుని ఆజ్ఞ లేకుండా మరణం ఎట్లొస్తుందా? మరి ఎందుకు ఈ పిచ్చి మాటలు? జ్ఞానంలోనే వింటున్నాం మేము. ఎందుకు ఈ పిచ్చి మాటలు? ఎవరు నేర్పిస్తాను మీకు? ఏ పనికి వాళ్ళనోడు చెప్పింది ఈ మాటలు? నీ యోగం నువ్వు చేసుకోకుండా, నీకు ప్రచారం చేత కాదు, నీకు మంచి జ్ఞానబోధ చెప్పడం చేత కాదు, బెదిరించడం మాత్రం సూపర్. చైపిరి కట్టలు అవి పట్టుకొని బుద్ధి సిగ్గు ఏమైనా ఉందా? ఒక 10-20 మందికి చీపురు కట్టలు షాట్లు ఇచ్చి డామ్ డామ్ అనిపిస్తాండ్రు, మళ్ళీ దేవుని ముద్ర పెట్టుకొని. మళ్ళీ వీళ్ళు జ్ఞానులు. అక్కడ మత్సరం పనిచేసిందా? మోహం పనిచేసిందా? ఏ జ్ఞానైనా కూర్చోబెట్టాడు భగవద్గీత జ్ఞానం ప్రకారం అక్కడ ఏం జరిగింది అని చెప్పమను. ఏ గుణంతో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారో చెప్పమనండి. భగవద్గీత దగ్గర పెట్టుకొని ఆ పరిస్థితిని గమనించి చూస్తే ఏం కనిపిస్తుంది? భక్తి కనిపిస్తుందా? భక్తి కనిపిస్తుందా? భక్తి యోగం ప్రకారం చూస్తే భక్తి కనిపిస్తుందా? ఏ గుణం కనిపిస్తుంది? భగవద్గీత చూపుందా? జాగ్రత్తగా ఉందాం, భక్తిగా ఉందాం, భక్తిగా చచ్చిపోదాం. ఇదే దారి. నీ తలకాయ మీద ఇంకొకరిని పెట్టుకుంటే అది దారి కాదు. నువ్వు అజ్ఞాని అని అర్థం. వాడు నిన్ను అజ్ఞానం చేసిండని అర్థం. నువ్వు మోసపోతావు అని అర్థం. వాడు మోసం చేస్తాడు అని అర్థం. మనిషి మీద మనిషికి ఎక్కడన్నా అధికారం ఇచ్చిండా? జ్ఞాన ప్రకారం చెప్పండి. జ్ఞాన ప్రకారం మనిషి మీద మనిషికి అధికారం ఇచ్చాడా? త్రైత సిద్ధాంతం ప్రకారం మనిషి మీద మనిషికి అధికారం ఇచ్చాడా? అందరికీ నమస్కారం. గురు సమర్పణ.